పేరు ఏ విజయ్ కుమార్. నేను జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ మహేశ్వరంలో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మనకి ఇక్కడ చారిత్రక 400 సంవత్సరాల కింద నిర్మించబడిన చారిత్రకమైన శివగంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయం నిర్మించబడింది. మనం ఇప్పుడు దాని గురించి తెలియజేయబోతున్నాను. మనకి ఇక్కడ 16 శివరూపాలు ఉంటాయి. మహేశ్వరం ప్రవేశించగానే మహేశ్వరం ముందలో మనకి ఈ ఆలయం కనిపించబడుతుంది. ఇంత పచ్చటి వాతావరణంలో ఇక్కడ నిర్మించబడిన శ్రీ రాజరాజేశ్వర ఆలయం ఇక్కడ నిర్మించబడింది. దేశంలోనే దర్శించుకునే 16 శివరూపాలు మనకి ఏకైక శివరూపాలు 16 శివరూపాలు ఇక్కడే నిర్మించబడినది. దర్శించుకునే అవకాశం ఇక్కడ చాలా మంచిగా ఉన్నది. ఈ 16 రూపాలు ఉన్నందున శివగంగలోని శివరూపాన్ని రాజులకు రాజుగా భావించిన ఆలయాన్ని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అని పేరు పిలువబడింది. అదే ఇక్కడ శివాలయంలో ఒక గంగమ్మ తల్లి కనిపించబడబోతుంది మనకు. అదే గంగ గర్భంలో ఆవిర్భవించిన 2 అంతస్తుల భవనంలో పైన శ్రీ రాజరాజేశ్వర స్వామి, కింద అమ్మవారు కొలువై ఉన్నారు. ఇంకా దేవాలయం విశేషాల్లోకి వెళ్తే రాగి, వేప, మేడి కలిగిన 3 వృక్షాలు కలిగిన ఒకే చెట్టు ఇక్కడ నిర్మించబడింది. కమిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి నుంచి దీపోత్సవం వరకు ప్రతిరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీటిని తిలకించడానికి కొన్ని వేలలో ప్రజలు వస్తారు. శోభాయమానంగా అలంకరించిన రథంలో స్వామివారిని, అమ్మవారిని కూర్చోబెట్టి రథాన్ని లాగడం ప్రారంభిస్తారు. ఈ చారిత్రక సత్యాలను బట్టి కాకతీయుల నాటి వైభవం పక్కన పడితే శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి వైభవం అక్కన్న మాదన్నలతోనే పుట్టి వారితోనే తనీష పదవిలో ఉన్నప్పుడు అంతమైంది. ఛత్రపతి శివాజీ మహారాజు గోల్కొండ కోటను సందర్శించిన సమయంలో మహేశ్వరంలో నిర్మాణ దశలో ఉన్న శివగంగ రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించడానికి జనప్రతీతి. ఆనాడు గోల్కొండ నుండి మహేశ్వరం వచ్చేందుకు దారి గోల్కొండ, చిన్న గోల్కొండ, పెద్ద గోల్కొండ గ్రామాల ద్వారా ఉండేది. ఈ గ్రామము నేటికి దర్శనమిస్తూనే ఉన్నాయి. అందుకు దారికి ఇరువైపులా నాటబడిన శిలాస్తంభాలు నేటికి దర్శనమిస్తున్నాయి. శివాజీ మహారాజు కూడా ఈ దారినే పయనించి మహేశ్వర ఆలయాన్ని పరిశీలించి శ్రీశైలం క్షేత్రానికి వెళ్ళి ఉండవచ్చును ఊహగాను. ఆంధ్రుల చరిత్ర కథనం ప్రకారం గంగలో ఒక ఇరానీయుడు కాలు కడుక్కుంటుండగా ఇక్కడే ఉన్న హిందూ బట్టలను ఉతుక్కుంటుండగా ఆ నీరు వెళ్ళి ఆ ఇరానీయుడిపై పడడం వల్ల వారిద్దరి మధ్య వాగ్వాదం. మాదన్న వద్దకు వెళ్ళగా మాదన్న ఆ ఇరానీయుడి చేతులు ఖండించాడు. అప్పుడు ఆ ఇరానీయుడు ఔరంగజేబుకు ఫిర్యాదు చేశాడు. ఆ ప్రత్యేకతతో మహేశ్వరంలోని ఆలయాలను ధ్వంసం చేశాడు. తర్వాత చేతులు కోల్పోయిన కమాల్ షావాలి మృతి చెందడం వల్ల అతని పేరున రాజరాజేశ్వర స్వామి దేవాలయం కట్టిన దర్గా కట్టడం జరిగినట్లు చెప్తారు. ఇదే మన దర్గా గురించి మాట్లాడుకోబోతున్న దర్గా. ఈ ఆలయంలో కనిపిస్తున్న ఈ విగ్రహం మన శంకర్ సార్ గారు 1980లో మహేశ్వరం బాలుర పాఠశాలలో నియమితులయ్యారు. అతను ఒకరోజు శివగంగ ఆలయంలో దర్శనానికి వచ్చి మెట్లపై స్పృహ తప్పి కింద పడ్డాడు. అట్లే నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలో వెళ్ళిపోయాక కలలో శంకరుడు ఈ గుడిని పునరుద్ధరించమని చెప్పాడు. అలా కలలోనే శంకర్ టీచర్ ఆదిశంకరుడికి వాగ్దానం చేశాడట. అలా శంకర్ టీచర్ ప్రేరణతో వీరయ్య శ్రేష్ఠి చొరవతో శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు 300 సంవత్సరం గల తర్వాత బీజం పడింది. ఇందాక దాకా మనం శివగంగ ప్రాంగణం చూసేసి వచ్చాము. ఇప్పుడు మనం చూడబోయేది మరొక చారిత్రాత్మకమైన కట్టడం గడికోట. ఒక పెద్ద కోట ఉంది. దీన్నే ప్రజలందరూ గడికోట అని పిలుస్తుంటారు.
ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి గడికోట గురించి అన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇప్పుడే మనం గడికోటలోకి వచ్చేసాం. ఇదే మన గడికోట యొక్క ప్రాంగణం యొక్క గొప్పతనం. ఇక్కడ మనం గడికోట ప్రాంగణంలో చూస్తే ఇక్కడ వచ్చేసి శ్రీ సీతారాముల కళ్యాణ మండపం, ఇక్కడ వచ్చేసి ఆయుధాగారం కోటలు నిర్మించబడ్డారు రాజులు. గడికోటలో వెనుకటి నుంచి ఇక్కడ గుర్రాలను కట్టేసే స్తంభాలు కూడా ఉన్నాయి. వెనుకటి నుంచి కోటలు చాలా బాగా గట్టిగా నిర్మించారు రాజులు. ఇక్కడ ఒక మర్రి చెట్టు పెద్దది వెనుకటి నుంచి కూడా ఉన్నది. ఈ గడికోటలో మనం చూస్తే చాలా ఘనంగా జరుగుతాయి బోనాలు. ఇప్పుడు మనం చూడబోయేది గడికోట కోట మైసమ్మ తల్లి అనే ప్రాంగణం దగ్గరికి వచ్చాము. గడికోటలో దేవత దగ్గరికి వచ్చాము. ఈ దేవత బోనాల రోజు గడికోటలో బోనాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ చాలా బోనాలు గడికోట ప్రాంగణం మొత్తం నిండిపోయి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకత, ఈ గడికోట అక్కన్న మాదన కట్టించిన గడికోట. ఆ తెల్ల బిల్డింగ్లో, వైట్ బిల్డింగ్లో అది మా పాఠశాల. నేను గడికోట ప్రాంగణంలో పాఠశాలలో చదువుకోవడం నాకు చాలా గర్వంగా ఉన్నది. అలాగే ఇక్కడ చాలా షూటింగ్లు, సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ జరుగుతుంటాయి. ఇది గడికోట అంటే చాలా ఫేమస్. ఇప్పుడు మనం చూడబోయేది గడికోటలోని పక్కనే మసీదు చూడబోతున్నాం. ఇక్కడ అక్కన్న మాదన్నలు తమ పాలకుడైన అబుల్ హసన్ ఉత్సవాలలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా గడికోటలోనే ఒక మసీదు నిర్మించారట. మహేశ్వరం పరిసర గ్రామాల్లో అతిపెద్ద ముస్లింలు ప్రార్థనాలయంగా పేరు గడించింది. ఇది ఈ మసీదు విశేషం.